అదేంటో కానీ ఎగ్ తోటి ఎన్ని రకాల రెసిపీస్ చేసినా అస్సలు బోర్ కొట్టదు. చేసే వాళ్ళకే కాదు, తినే వాళ్ళకి కూడా. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ కూడా అలాంటిదే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 4 కోడిగుడ్లని ఈ విధంగా ఉడికించేసుకుని రౌండ్ పీసెస్గా కట్ చేసుకోండి. చాక్ తోటి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. మీకు బాయిల్డ్ ఎగ్ కటర్ కావాలంటే కూడా మీషోలో ఈజీగా దొరికేస్తుంది. దాంతో అయితే ఇంకా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు ఎల్లో అనేది సపరేట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక 2 గంటల వరకు నూనె వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేట్టు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం యాడ్ చేసుకుంటేనే సరిపోతుంది. ఇలా చక్కగా అంతా వేగిన తర్వాత ఒక 2 కప్పుల వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే 2 కప్పులు టమాటా ముక్కలు తీసుకోవాలి. టమాటాలు కూడా చక్కగా ఇలా ఉల్లిపాయల్లో కలిసిపోయేట్టు ఒకసారి మిక్స్ చేసేసుకుని టమాటాలు త్వరగా మగ్గటం కోసం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కర్రీ మొత్తానికి కూడా సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఉల్లిపాయలైనా టమాటాలైనా మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించారంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలా టమాటాలు గుజ్జుగుజ్జుగా అవ్వటానికి జస్ట్ ఒక 2-3 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి చక్కగా అంతా కూడా మరొకసారి మిక్స్ చేసేసుకోండి. కారం వేసాం కదా, సో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతూ కూర కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి, జస్ట్ గ్రేవీ కోసం ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్లు వేసేసాక చక్కగా అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోండి. అండ్ నా దగ్గర హోమ్ మేడ్ పన్నీర్ ఉంది కొంచెం, అది కూడా ఎగ్ కర్రీలో బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టే యాడ్ చేస్తున్నాను. చక్కగా అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించండి. ఎగ్ పీసెస్ వేసాక ఎక్కువగా కలపకండి, ఎల్లో సపరేట్ అయిపోతుంది. జస్ట్ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించేసి తర్వాత 1 స్పూన్ ఎగ్ మసాలా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎగ్ మసాలా అవైలబుల్ లేకపోతే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఏదైనా సరే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చక్కగా అంతా కూడా మసాలా ఈ విధంగా కూరలో మిక్స్ అయ్యేట్టు కలిపేసుకుని ఫైనలీ కొంచెం కసూరి మేతి చల్లేసుకోండి. కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్ ఉన్నట్లయితే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అవైలబుల్ లేకపోతే కొత్తిమీర వేసేసుకోండి. చక్కగా అంతా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు మగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీస్లా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.